అదేనా ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు మరి మూడోసారి మన మధ్యలోకి అభ్యర్థిగా వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. మీరందరూ కూడా గతంలో ఏదైతే మీ అభిప్రాయాలు విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరూ తెలుసు ఏ రకంగా ప్రభుత్వము మనందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోటి. మరియు గతంలో మనం చూసినటువంటి గొప్ప నాయకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మించి మన కేసీఆర్ గారు వారిని మరిపించేటట్టు మరి కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిండ్రు. ఈ 9.5 సంవత్సరాలలో మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏమైనా కానీ మరి మా నాయకుల ప్రమేయం లేకుండా ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో పడే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు గిరిజన బంధు కార్యక్రమంలో భాగంగా స్కీమ్లో భాగంగా రోడ్డు భూములకు పట్టాలు ఇచ్చిన మన బంగారాలకు అది మీకు కానీ మీ చుట్టాలు వేరే తాండాల్లో ఉన్నటువంటి చుట్టాలందరూ కూడా మీరు ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు. మరి ఇంకా కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి. దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారి సభకు మీరు వచ్చి ఉంటే మరి ఎమ్మెల్యే గారు దాని గురించి కూడా విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి గారికి. చిన్న పనులు ఏమన్నా ఉంటే మన ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ కూడా నేను చేస్తా అని చెప్పారు. పోడు భూముల విషయంలో కూడా మిగిలిపోయినటువంటి పోడు భూముల పట్టాలు కూడా ఇస్తామని చెప్పారు. మరి ఏదైనా కార్యక్రమం తీసుకుంటే దాని మీద సమగ్రమైనటువంటి అవగాహనతో చేసి పెట్టే మనిషి మన ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు పోడు భూముల మీద హక్కు పత్రాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హక్కు పత్రాలు ఇస్తే ఆ హక్కు పత్రాల మీద పేరు తప్ప దానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ కానీ దానికి సంబంధించిన పాయింట్లు కానీ ఎక్కడ కూడా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎక్కడ కూడా రాయలేదు. మీరు ఆ పేపర్ పట్టుకున్నారు దున్నుకున్నారు కానీ మరి దాని గురించి అక్కడ మీరు ఏ జాగాలో పోయినా కూడా జంగ్లాతులు వచ్చి మరి ఇక్కడ కాదు మీది ఇంకొక దగ్గర అని చెప్పి సతాంచిన రోజులు మనం చూస్తాం. చాలా మంది మీద కేసులు అయినాయి. మరి పోడు భూములకు సంబంధించినటువంటి విషయంలో చాలా మంది మీద కేసులు అయితే మన ముఖ్యమంత్రి గారు మొన్న గిరిజన బంధు కార్యక్రమం తీసుకున్న తర్వాత పోడు భూముల విషయంలో కేసులైన వాళ్ళందరి మీద కేసులు ఎత్తేసింది. తర్వాత మీకు ఇచ్చినటువంటి పట్టాలు కూడా వెనుక లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో పాటు మీ భూమి ఎక్కడుందో శాటిలైట్ ఫోటోతో సహా మీకు ఇచ్చి మరి అదొక్కటే ఇవ్వకుండా దానికి మన రైతు బీమా కూడా వర్తించేటట్టు ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. మరి ఈ రకంగా చేసిండ్రంటే మీరు అర్థం చేసుకోవాలా. మనల్ని మీద ప్రేమించే వ్యక్తి కాదు. వేరే పార్టీల వాళ్ళు వస్తారు. ఈరోజు వచ్చి మీకు దేవుడికి కదా మనం మొక్కుతాము, మాకు ఈ కష్టం ఎలా తీస్తే ఈ పని చేస్తామని చెప్పి ఆపద మొక్కుతాం మనం. ఆ రకంగా వేరే పార్టీ వాళ్ళు వచ్చి మొక్కుతున్నారు. వాళ్ళ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఈ దగ్గరకు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇది చాలా దగ్గరలో మన నాయకులకు దీని మీద అవగాహన లేక చెప్పలేకపోతున్నారు. నేను మొట్టమొదటిసారి మీ ముందు ఈ సంచలనమైనటువంటి నిజాలు మేము ముందుంచాలనుకుంటున్నా. మరి భూపతి రెడ్డి గారు మరి ఒక సానుభూతి అస్త్రాన్ని వాడుకొని మరి తనకు ఉన్నటువంటి భూములన్నీ కూడా అమ్ముకొని ప్రజాసేవ చేస్తున్నా అని చెప్పి మీ మధ్యలోకి వస్తున్నాడు. ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆయన భూమి అమ్ముకున్నది ఎలక్షన్ల కోసం కాదు. 4 సంవత్సరాల క్రితము ఆయన హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కున్నాడు. మరి దానికి సంబంధించినటువంటి సమాచారము మీరు ఎలక్షన్ అఫిడవిట్లో చూడొచ్చు. ఆర్డీఓ ఆఫీస్లో అందరికి అందుబాటులో ఉన్నది. మరి గతంలో కంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి కంటే ఎక్కువ అఫిడవిట్లో చూపిస్తున్నాడు. ఈరోజు పేద ఏడుస్తున్నాడు. మరి మన మధ్యలోకి సానుభూతి అస్త్రంతో వస్తున్నాడు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఒకవేళ భూమి అమ్ముకొని ప్రజాసేవ చేసుంటే ఓ ఫౌండేషన్ పెట్టో లేకపోతే ఇంకేదో పెట్టో పేద ప్రజలకు పుస్తకాలు ఇవ్వడమో చదువు చెప్పేయడమో లేకపోతే మన గ్రామాలల్లో ఉచిత ఆరోగ్య క్యాంపులు పెట్టడమో అనాథాలను దత్తత తీసుకోవడమో గ్రామాలను దత్తత తీసుకోవడమో వస్తుండే కానీ చేసిండా?
ఈ 4 సంవత్సరాలు మీకు ఆయన కార్యకర్తలకు సంబంధించిన కష్టాలు ఏమైనా ఉంటే తీర్చిండా, ఇవి మీరు గమనించాలా. దయచేసి మీరు గమనించుకొని మరి నిజంగా మీకు అందుబాటులో ఉండి మరి గిరిజనులకు అత్యంత అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అత్యంత అందుబాటులో మీ నాయకులు ఏ టైంలో ఫోన్ చేసినా గిరిజనులకు సంబంధించి బంజారాలకు సంబంధించి ఏ విధమైన సమస్య వచ్చినా మీరు ముఖ్య నాయకులందరినీ కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసుకొని మీ కష్టాన్ని తీర్చే పనిలోనే ఈ 9.5 సంవత్సరాలు ఉన్నాడు మన ఎమ్మెల్యే గారు. మరి మీకు తెలుసు నిర్మల్ల, ఆదిలాబాద్లో, గోండోల్లో మరి మిమ్మల్ని అందరినీ కూడా గిరిజనుల దీంట్లో నుంచి మిమ్మల్ని తీసేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి స్వయం బాపురావు ధర్నాలు, రాస్తారోకోలు, మరి హైదరాబాద్లో సమావేశం పెడితే మన నిజామాబాద్ రూరల్ నుంచి 73 బస్సులను పంపించండి మన ఎమ్మెల్యే గారు. బంజారాలను గిరిజనుల్లో ఉండనీయద్దనడానికి వాళ్ళు ఎవరని చెప్పి ప్రశ్నించేదానికి బంజారాల తరఫున మన నిజామాబాద్ రూరల్ నుంచి దగ్గర 73 బస్సులు పంపించండి. దేవి తాండాల ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా నిజామాబాద్ రూరల్ ఎంట్రన్స్ లా 53 లక్షల రూపాయలతోటి గాలి గోపురం కట్టించండి. మరి ఇవన్నీ చూడాలా మనం. ప్రతి తాండా కూడా కనెక్టివిటీ ఉన్నది. ఏ తాండా పోవాలన్నా మీ చుట్టాలు ఎక్కడున్నా దానికి పలానా జాగాలో రోడ్డు లేదనే విషయం లేదు. ప్రతి తాండాకు రోడ్డు ఉన్నది. మరి అది ఎందుకోసమైందంటే అంటే ఈ ఎమ్మెల్యే మన ప్రాంతవాసి కాబట్టి, మన ప్రాంతం నుంచి మన దగ్గర నుంచి అక్షరాభ్యాసం చేసిన రాజకీయాలకు కాబట్టి ఇవన్నీ కూడా పట్టించుకొని చేస్తున్నాడు కాబట్టి మనకి ఎన్ని పనులు అవుతున్నాయి. కొంతమంది అలగొచ్చు. ఎందుకు అలగొచ్చు అంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారు పక్కన ఉండాలని అంటే మా అందరికి ఆశ ఉంటుంది. కొంతమంది ఉంటున్నారు మాకు ఛాన్స్ వస్తలేదని చెప్పి అలిగి దూరం ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కున్నారు తప్ప తన మీద ద్వేషంతో దూరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మరి మన కోసం బంజారా భవనానికి, నిజామాబాద్లో బంజారా భవనానికి నేను ఫండ్స్ ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఆ తర్వాత మీకు ఉన్నటువంటి పంచాయతీని కూడా ముఖ్య నాయకులను కూర్చోబెట్టి అప్పుడు ఉన్నటువంటి మన బంజారా బిడ్డనే మరి ఆ భూమిని కబ్జాలోకి తీసుకొని ఉంటే మన నాయకులను కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర పంపించి మరి సగం భూమిని మీకు ఇప్పించి మరి ఈరోజు దగ్గర 5 నుంచి 6 కోట్ల రూపాయలు బంజారా భవనానికి, జిల్లా బంజారా భవనానికి ఇప్పించినటువంటి ఘనత మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గారికి దక్కుతుందని చెప్పి మీరు గ్రహించాలి. చాలా మంది మీకు చెప్పి ఉండకపోవచ్చు, కానీ చాలా మంది మొన్న ఈ బంజారా భవన ప్రారంభోత్సవానికి భూమి పూజ కార్యక్రమానికి సత్యవతి రాథోడ్ మేడం వచ్చినప్పుడు మన నిజామాబాద్ రూరల్ నుంచి మన వేల మంది బంజారాలు వచ్చారు. వాళ్ళందరూ చూసిండు అక్కడ కల్లారా ఎక్కడ భవనం నడుపుతున్నాయో చూసిండు. మీరు దయచేసి ఒక్కసారి గట్టిగా గెలిపిస్తే మరి మీ ఆత్మగౌరవ భవనాన్ని నిజామాబాద్ నడిపోటులో కట్టుకునే దానికి సహకారం అందిస్తారు మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చిన్న కార్యక్రమాలు ఏమైనా చేసుకున్నాము. ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకొని 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు आज अपन दाने ने आते मजदूर दाने ने वो आए थे ओने अपन से मदद कर दाने ओने भारी मेजॉरिटी गेलजावणो आज आपने नाचा छे कामाची तो छे आज दरपली मंडल में फर्स्ट जीपी के तो तुम्हार मजदूर दाने गालो जो घनता औरत छे ये करता ओने अपन भाई भिया सेवे नो उबरतानी भारी मेजॉरिटी ओना जय शिवालाल మళ్ళీ మూడవసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు కేసీఆర్ గారు నన్ను మీ వద్దకు పంపడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం వారిని కోరుతున్నా. మరి ఈరోజు చాలా విషయాలు జగన్ చెప్పిండు, నరసింహ చెప్పిండు, నాన్సింగ్ చెప్పిండు, ఈ సర్పంచ్ గారు చెప్పిండు. అవన్నీ భిన్నంగానే కొన్ని విషయాలు చెప్పాలనుకోవాలి. విషయం ఏంటంటే ఇప్పుడు కాదు పరిచయం మీ అందరితోటి మండల్ ప్రెసిడెంట్ పరిచయం నాకు. మండల్ ప్రెసిడెంట్ బాలిరెడ్డి గోవర్ధన్ వ్యక్తి కొత్తలో కాదు నాకు, పాత వ్యక్తి. 1986-87 నుంచి పరిచయం. అంటే దాదాపుగా 23-10 40 నుంచి పరిచయం చేశాను. 40 నుంచి చూస్తున్నాను. 40 ఏళ్ళ కింద ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నా. మనిషి ఆకారం మారిపోయిండొచ్చు, రూపం మారిపోయిండొచ్చు, కానీ నా గుణగణాలు ఏం మారిపోలేదు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు అట్లా ఉండాలి. నేను మారిపోలేదు. ఇవాళ కూడా అమ్మ ఏకంటే ఇవాళ
అప్పుడుండే పరిస్థితి మట్టి తాండ ఇప్పుడు వచ్చిన పరిస్థితి. మరి గత 10 ఏళ్ళ కింద ఎట్లా ఉండే, 10 ఏళ్ళ తర్వాత ఎట్లా ఉంది, మీరు దయచేసి గమనించారు. 10 ఏళ్ళ కింద తెలంగాణ రాకుండే, 10 ఏళ్ళ కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది. 10 ఏళ్ళ కింద ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కరెంటు పరిస్థితి ఎట్లా ఉండే, బండి జీవన పరిస్థితి ఎట్లా ఉండే, మన బతుకులు ఏ విధంగా ఉండే. మరి వల్ల మరి ఈరోజు మనకు పెళ్లి వచ్చింది, ధైర్యం వచ్చింది, దానికి కారణం కేసీఆర్ గారు. 24 గంటలు కరెంట్ వస్తున్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు అన్నారు ఎవరు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ వస్తే మొత్తం చీకటి అవుతుంది, కరెంట్ రాదు, ఇంకా వైర్ల మీద పట్టాలి. అయినా పర్లేదు మా తెలంగాణ మాకు కావాలని కేసీఆర్ గారు కొట్లాడింది. మనందరూ సపోర్ట్ చేసింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన 6 నెలల్లో కరెంటు జరిగింది. 60 ఏళ్ళ పిల్లల కరెంటు 6 నెలల్లో పెంచిన ఘనత కేసీఆర్. అప్పుడు తెలిసిన అందరూ కూడా చాలా మంది మా నప్పడ సోదరులు రైతులు ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటారు, మరి పంటలు పండించుకుంటారు. వాళ్ళు 10 ఏళ్ళ కంటే ముందు మీరు కరెంట్ రాక 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు నేను జ్ఞాపకం చేయాలి. అందరూ కూడా వచ్చినప్పుడు ఏ రాత్రి వస్తుందో, ఏ కాలం వస్తుందో భయంతో, రాత్రి పూట వస్తుందేమని భయంతో మీరందరూ కూడా కట్టెలు పట్టుకొని లైట్ పట్టుకొని పట్టుకోవాలి. ఆ పూర్తిన తరుణంలో బాల ఒక్కడు, ఎల్లు ఒక్కడు లేదు, కరెంటు షాక్లను చాలా మంది తెలిపారు ఈ ప్రాంతంలో. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు 24 గంటలు ఇచ్చిన తర్వాత ఎవరు కూడా రాత్రి కూడా పోయే పరిస్థితి లేదు, అవసరం లేకుంటారు. పట్ట పగలు, పొద్దున పూట, సాయంత్రం పూట మరి మోటార్ దగ్గర పడ చేసుకుంటూ నీళ్ళు పడుతుంటారు. దానికి కారణం ఎవరు, కేసీఆర్ గారు. గతంలో చేయని పని ఒకటే, గతంలో కరెంట్ ఇవ్వలేదు, గతంలో రైతు బంధు ఇవ్వలేదు, రైతు చనిపోతున్న రూపాయలు సాయం ఇవ్వలేదు మనుషులు గారు. ఇవాళ రైతాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఎరువుల కోసం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఎరువుల కోసం ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఎరువులు కొనుక్కున్న పైసలు ఇవన్నీ రూపాయలు మరి మీ అకౌంట్లో పడుతుంది. ఆ డబ్బులు పట్టుకుని మీరు కరెంట్ ఫుల్గా ఉంది కాబట్టి కొనుక్కుంటున్నారు, మరి వడ్లో విత్తనాలు వేసుకుంటున్నారు, అవి పండుతున్నాయి. పండిన పంటను కూడా ఇలా ప్రభుత్వం ఈ పొలం మీదకి వచ్చి, రోడ్డు మీదకి వచ్చి కొలుచుకొని తీసుకొని పోతున్నారు. వారి వల్ల మీ డబ్బులు వస్తున్నాయి అకౌంట్లో. గతంలో మరి మరి కాంగ్రెస్ పార్టీలో వస్తారు, ఒక అవకాశం మాకు ఏంటి, అది చేస్తుంది చేస్తామంటారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, 46,000 ఇస్తున్నాం మనం అవకాశం. 40-50 ఏళ్ళ కాలంలో మరి ఎంత చేయలేరు కరెంటు 24 చేయలేవాళ్ళు, చేసే దమ్ము లేని వాళ్ళు. ప్రధానంగా ఇవాళ మీరు మనం చేస్తున్నా పుష్కలంగా పంటలు పడుతుంది. దానికి కారణం కరెంట్ ఇవ్వడం వల్ల మన పుష్కలంగా పంటలు పండిస్తున్నాం. నేను చూస్తున్నా ఇలా ఖాళీగా ఉంటే పొలం చేస్తున్నాం, కరెంటు పెరుగుందండి. ఏళ్ళలో కొంచెం మొత్తం వేసి పొలం చేసుకుంటారు. ఈ విధంగా పురుగులు వచ్చినాయి, మీకు అవన్నీ వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, మనకు రైతు చనిపోతే కూడా నా 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇలాంటి మంచి పరిస్థితుల్లో కావాల్సిన పని మీకు ఏంటంటే కావాల్సింది ఇంకా కొంతమందికి పూర్వభూములు రావాలి. నేను మన సీఎం గారితో మాట్లాడినా, సార్ 3,000 ఎకరాలు ఇచ్చిన పూర్వభూములు ఇంకా కొన్ని ఎకరాలు ఉన్నాయి, పెళ్లిలో ఉన్నాయి, అవి కూడా ఏమని చెప్పండి, ఇస్తాను చెప్పండి. వాళ్ళు తప్పు తీసుకుంటా. రెండో విషయం ఏంటంటే ప్రాంతాలలో చాలా గరీబ్ వాళ్ళు, వాళ్ళకి ఇళ్ళు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు. సార్ ఒక 10,000 ఇళ్ళు కావాలని చెప్పిన నేను, ఆ 10,000 ఇప్పుడు ఇస్తానని చెప్పాను. కాబట్టి ఇవాళ నేను మనం చేసిన ఒకటే మాట, ఇంత మంచి కార్యక్రమం మనం నడుస్తున్నాయి. మా అక్కలు మా చెల్లెలు వచ్చి డిస్టర్బ్ చేస్తాను కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీ. నేనేమంటున్నా అంటే ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను, ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు, ఎక్కువ తీసుకోవాల్సిన పేరు నేను 5 ఏళ్ళ కింద ఓడిపోయాడు. 5 ఏళ్ళ కింద ఓడిపోయాడు. 5 ఏళ్ళ ఈ పీరియడ్లో కరోనా వచ్చింది, చాలా మంది చచ్చిపోయాడు, చెప్పినట్టు వెళ్ళిపోయాడు. ఎవరో చాలామంది ఈ తాండా కాదు, ఆయన ఊట్లో ఇచ్చిన గ్రామాలలో చాలామంది బిమార్ అయ్యిండు, చాలామంది కరోనా వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చిండొచ్చు. కానీ ఎప్పుడన్నా వచ్చి ఒక వ్యక్తిని మాట్లాడించిన కొన్ని సాయం చేసిందా, సాయం చేయాలి. మళ్ళీ ఏమంటాడు,
మరి నేను అన్న బిల్డింగ్ అమ్ముకోండి, నాకు పైసలు లేవు, నేనేమంటున్నా బిల్డింగ్ అమ్ముకోలేదు, బిల్డింగ్ కిరాయి బంద్ అయిపోయింది, 3 లక్షల రూపాయలు కిరాయి వస్తున్నది, నీకు ఇచ్చిన పైసలు తీసుకుని రియల్ ఎస్టేట్ పెట్టుకున్నావు తప్ప, పార్టీకి 14 కోట్లు తీసుకుని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుకున్నావు 4 కోట్లు, అది 15 కోట్లు అయినాయి, అది కూడా ఇవ్వను వాళ్ళకి పబ్లిక్ రూపాయి ఇవ్వవు, మళ్ళీ పార్టీ పనులు ఇచ్చిండొచ్చు, అది కూడా ఇవ్వను, నాకేం లేదు ఇది రాసి అడగకుండా చూశారు. దాన్ని మనం అనుమతి చేసే అవసరం లేదు. మరి వాళ్ళు మీ ముందర తిరుగుతున్నా, మీ మధ్యలో ఉంటుండే, అందరితో మంచిగా ఉంటుండే, సేవ చేస్తున్నా ఎప్పుడు వచ్చినా కానీ. అలాంటి తరుణంలో మరి నేను కష్టపడుతున్నా, నేను ఆకలైనా రూపైనా తినకుండా కష్టం చేస్తూ ఉన్నా, సానుభూతి రాబట్టి ఉండాలి. ఆ వ్యక్తి మంచి 5 ఏళ్ళు మంచి గుండె కూడా తిరుగుకుండా మంచి పరిస్థితులు, అలాంటి వ్యక్తికి సానుభూతి అవసరం లేదు నేను చెప్తున్నా. అలాగే అప్పుడు నేను కూడా ఎవరికి వాళ్ళకి సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కొంచెము ప్రచారం చేస్తున్నారు, ఆ ప్రచారం కూడా అవసరం లేదు. ఆస్తుల విషయానికి వస్తే నా ఆస్తులు పేపర్లో వచ్చింది, నా భార్య నా ఆస్తి 2.5 కోట్లు ఇండియాలో. మరి అదేంటి అతనికి కూడా పరిస్థితి, ఓ డాక్టరు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన, మరి 5 ఏళ్ళే ప్రాక్టీస్ లేదు, 43 కోట్ల ఆస్తి నీకు ఎక్కడికి వచ్చింది? బిల్డింగ్ అమ్ముకున్నావు, అన్ని బర్బాదైనావు, 43 కోట్లు వస్తుంది రావాలని పేపర్లు ఇచ్చావు ఉన్నాయి. 43 కోట్లు కానీ మరి గరీబ్ వాళ్ళకు ఇంజక్షన్లు ఇచ్చి రక్తం తీసుకొని సంపాదించడం, వట్టి సంపాదించడం. అలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు ప్రజలు వస్తారు కదా, కళ్ళు మూసుకొని పిచ్చి పాల్తారు కదా, దోసుకొని తింటే మరి బంగ్లాలు పని కడతాం. మరి మొన్న అన్నాడు ఊర్లే, చివన్ పెళ్ళ బంగ్లా కట్టాడు, బంక్ పెట్టానని. నేనేమంటున్నా, కరెక్ట్ కట్టినా, చిన్న బంగ్లా కట్టినా, బంక్ పెట్టినా, ఆ బంకు బంగ్లా నుంచి తీసుకో, నిజామాబాద్ కళ్ళు పండుగ బంగ్లా నాకు ఇచ్చాను, నేమద్దు నాకు, నువ్వు అది తీసుకోవాలి ఇప్పుడే మంది చెప్తున్నాడు. మరి అడిగితే చెప్పండి మీరు, సార్ ఇట్లా అన్నాడు, ఎక్కువ పడుతుంది సార్, బంగ్లా ఉన్నాడు బంక్ కూడా అన్నాడు, ఆ 2 తీసుకోమని చెప్పి ఆ బంగ్లా ఒకటి ఇవ్వమని చెప్పి కళ్ళు పడేది మంచిగా తీసుకుంటారు, తక్కువగానే ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటారు. మా అక్కడి చెల్లెళ్ళు ఇలా డాక్టర్ మేలు చాలా మంది కూడా గ్రూప్ మహిళలకు కూడా అందరూ మీకు మనవేస్తున్నా. డాక్టర్ మహిళలకు నేనేమంటున్నా అంటే, ఇవాళ పెన్షన్లు వస్తున్నాయి చాలా మంది, ఒంటరి మహిళల పెన్షన్ వస్తుంది, భర్తలు చనిపోయిన వాళ్ళ పెన్షన్ వస్తుంది, మరి అదేవిధంగా వృద్ధులకు వస్తుంది, మరి వికలాంగులకు వస్తుంది. కొంతమందికి మీరు నమ్మడం కాబట్టి వాళ్ళు ఏం గుర్తియ్యారు కాబట్టి కేసీఆర్ గారు 1,116 రూపాయలు చెక్ ఇస్తున్నారు. నా చేతిలో విషయం లేదు, ప్రతి ఒక్కటి కూడా ఆడవాళ్ళ పేరు వస్తుంది. ఇవన్నీ చేస్తుంది, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరో వస్తుంది, మాకేం మేము ఓటు మా ఓటు ఏంటి మేము అధ్యక్షం చేసేవాళ్ళం. ఇవల్ల గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆయన ఏమంటుండంటే, ఎవరికైతే ఇల్లు లేవు, ఇల్లు స్థలం లేవు, అది కాకుండా మరి ఎవరికైతే ఏ ఇంట్లో పెన్షన్ లేదు, ఏ ఇంట్లో పెన్షన్ లేదు, ఆ ఇంట్లో ఒక ఆడపడుచుకు పెన్షన్ ఇస్తాం 3,000 రూపాయలు అంటున్నారు. అది ఎవరైనా ఒకే పేరు చెప్పండి, వాళ్ళ పెన్షన్ పేపర్లు ఇస్తారు. ఇవన్నీ కూడా చెప్పేది ఎందుకంటే, మరి కళ్యాణ లక్ష్మి కానీ ఏదైనా పెన్షన్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నాము. మీ గ్రూపులో కూడా ఒక లిమిట్ ఉంది, మీ గ్రూప్లో ఒక గ్రూపు 5 లక్షలు మాత్రమే లోన్ తీసుకోవాలి అని ఇంతకుముందు ఉన్నది. ఆ లిమిట్ తీసేసి 15 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. మీ గ్రూప్ 15 లక్షల రూపాయలు మీ గ్రూప్లో లోన్ తీసుకోవచ్చు. ఇంత మంచి అవకాశం ఇస్తున్నారు కాబట్టి నేను మనవి చేస్తున్నారు. మీ గ్రూప్ వరకు మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు రైతులకు మంచి చేస్తున్నారా, ఆడపడుతులు బాగా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ వదులుకొని 10 ఏళ్ల పీరియడ్లు ఇవన్నీ అనుభవిస్తున్నాం మనం. మరి ఇవన్నీ వదులుకొని మోచేది బెల్లం పెట్టి అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, లగ్గం చేసుకుంటే ఆడపిల్లలు లగ్గం చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాం, తులం బంగారం పెడతాం. ఈ నకిలీ బంగారమా వస్తుంది నాకు లేదు. కానీ నేనేమంటున్నానంటే, మీరు పవర్లో ఉంటే 10 ఏళ్ళు 50,000 ఇచ్చినా, మరి 20,000 ఇచ్చినా, మీరు 10,000 ఇచ్చినా మీరు ఇచ్చే తెలివి లేదు. కానీ నాకేమర్థమవుతాయి అంటే, ఈ మాట్లాడే మాటలు బతుకున్నప్పుడు తల్లికి అన్నం పెట్టినవాడు, తల్లి బతుకున్నప్పుడు అన్నం పెట్టినవాడు చిన్న మగడే బంగారు గారు నమ్ముతున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే, మరి రుణమాఫీ గురించి చాలా మందికి అనుమానం ఉంది. నేనేమంటున్నా అంటే, రుణమాఫీ కూడా 17,000 కోట్లు రుణమాఫీకి ఇచ్చాను ముఖ్యమంత్రి గారు. 17,000 కోట్లు, ఇంకా 4,000 కోట్లు రావాలి.
4,000 కోట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. 4,000 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఏమి ఇచ్చిందంటే ఈ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవ్వద్దు, ఇస్తే తీసుకున్న రైతులు టీఆర్ఎస్ పార్టీ కోట్లు వేస్తారు, ఎలక్షన్ దాకా ఇవ్వద్దని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇవ్వడం వల్ల మనకు ఆగిపోయింది తప్ప ముఖ్యమంత్రి గారికి ఇవ్వద్దని లేదు. రెండో విషయం ఏంటంటే ఈ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ డిసెంబర్ 3 తర్వాత మీ అకౌంట్లో పడతాయి. నేను ఒకటి గ్యారెంటీ ఇస్తున్నాను మీకు అందరికీ, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నాం మనం. రైతు బంధు కూడా మనం గెలిచిన తర్వాత ఫస్ట్ ఇయర్ 12,000 చేస్తాం, సెకండ్ ఇయర్ 13,000 చేస్తాం, లాస్ట్ ఇయర్లో 16,000 చేస్తాం. ఎకరానికి 16,000 చేసే ముఖ్యమంత్రి కావాలా? మరి అలా ఇంకోటి ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి 3 గంటల కరెంటు సరిపోతుంది, 24 గంటల కరెంటు అవుతుంది అంటారు. మరి సరిపోతాం 3 గంటలు? చెప్పాలి నాయకులందరూ. ఒక్క రోజుకు 24 గంటల కరెంటు ఉండాలని మనం కాపాడుతున్నాం. 3 గంటలు సరిపోతా అంటారు. సరిపోతుందా? మరి చెప్పాలి మీరు చేస్తుంది. సరిపోతుందా 3 గంటలు? సరిపోదు. మరి అది 3 గంటలు ఇస్తున్నట్టు ఒకటిగా రెండుకోవాలండి. మాట 3 గంటల కరెంటు ఎట్లా ఇస్తారని ఆయన అంటే టెన్నిస్ మోటార్ పెట్టుకుంటే టెన్నిస్ మోటార్ పెట్టుకుంటే ఓడిగలవి అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటిని మాటలు నమ్మొద్దని మనవి చేస్తూ, మరి అదేవిధంగా పెన్షన్ ఎవరికైతే వస్తుందో చాలామంది పెన్షన్లు వస్తుంది. పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ నేను గెలంగానే ఫస్ట్ ఇయర్లో 3,000 రూపాయలు చేస్తున్నారు, సెకండ్ ఇయర్లో 3,500, థర్డ్ ఇయర్లో 4,000, ఫోర్త్ ఇయర్లో 4,500, ఫిఫ్త్ ఇయర్లో 5,000 రూపాయలు, లాస్ట్ ఇయర్లో 5,016 రూపాయలు పెన్షన్ పెరిగిపోతుంది. మీ అందరికీ ఇవన్నీ తెలియజేస్తున్నాం. మూడోది ఏంటంటే గ్రామాలలో రేషన్ డీలర్స్ ఉంటారు, రేషన్ డీలర్ ఉంటారు, మీ బియ్యం సప్లై చేస్తారు రేషన్ షాప్లో. ఈ వస్తువుని మీకు రొట్టె బియ్యం ఇస్తుంది గవర్నమెంట్. రొట్టె బియ్యం ఇస్తూ చాలామంది తింటలేరు, దాన్ని నమ్ముకుంటారు, సన్న బియ్యం కొనుక్కుంటారు. ఎక్కడ వెళ్తారు? నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి చెప్పింది, మీరు నేను గెలవగానే నెక్స్ట్ ఇయర్ 1 month 2 months తర్వాత ప్రజలందరికీ కూడా రేషన్ షాపులో రొట్టె బియ్యం బంధు, సన్న బియ్యం ఇస్తుందని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అర్థం చేసుకోవాలని మనం చేస్తూ, మరి సిలిండర్లు ఉన్నాయి, గ్యాస్ సిలిండర్ ధరించినప్పుడు నేను గెలవగానే నేర్చుకెళ్ళగానే వాటికి 12 కాదు 400 డీలర్ మన గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. తెలియజేస్తాం. సంతోషమా లేదా? అన్ని ఇంట్లో ఇట్లా కుటుంబలేదు వినాలి, చెప్పాలమ్మా. మీరు సిలిండర్ ధర 400 చేస్తున్నాం, సంతోషమే కదా? సంతోషమే కదా? మరి పెన్షన్ 2,000 నుంచి లాస్ట్ 5,000 అవుతుంది, సంతోషమే కదా? అవునా కదా? ఇవన్నీ మీరు దయచేసి అర్థం చేసుకోవాలా. మరి బుద్ధిగా ఇనుకుంటా కూర్చోవద్దు. కానీ ఇప్పుడు ఏదైతే చేసిన ముఖ్యమంత్రి గారు ఏదైతే ముఖ్యమంత్రి చేసిందో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా చాలా పనులు చేస్తాం మనం. మనకు మంత్రుల తాళ్ళకెళ్ళి వాడికి రోడ్డు పనిచ్చిండే తర్వాత ఇప్పుడు అడిగింది నాకు పెన్షన్ వాడి దాకా రోడ్డు కావాలన్నారు. అది కూడా చేస్తాం, తర్వాత చేస్తాం, నెక్స్ట్ ఇయర్ చేస్తాం. దాన్ని కూడా తర్వాత ఈ రోడ్డు ముందు పోతా ఉంటే గల్పలు మన ఉదయం పోతూ ఉంటే మరి వాడి బ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది, దాదాపు 9 కోట్ల రూపాయలు. ఆ బ్రిడ్జ్ కూడా కాదు, అది దాని కింద చెక్ డ్యామ్ ఉన్నది. చెక్ డ్యామ్ పడితే మీ తాండవాసి కింద దగ్గర నీళ్లు డెప్పులుగా అది కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను. చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ 2 రకాలు కడుతున్నాం. కాబట్టి అది కట్టిన తర్వాత మీకు ఏర్పడుతుంది, అరే బాగుంది సార్ అనిపిస్తుంది. మీరే ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చింది, ఇవన్నీ కార్యక్రమం జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చింది, డబ్బులు కూడా మనకు ఇవన్నీ జరుగుతున్నాయి. దాంట్లో మొత్తం ఇలా గ్రామ పంచాయతీ ఇచ్చాం మనం. గ్రామ పంచాయతీ ఇవ్వడం వల్ల ఇది ఉన్నది పరిస్థితి లేదు, అవసరం లేకుండా చేస్తుంది. ప్రతి సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని కావాలన్నా ఉన్నది పెరిగిపోతుంది. మీరు ఉన్నది పెరిగిపోకుండా ముఖ్యమంత్రి గారు చదవటం మద్దతు గ్రామ పంచాయతీ చేసినాం. అదేవిధంగా దేవేంద్ర మీరు సర్పంచ్ చేయండి, మీ గ్రామ పంచాయతీ మెంబర్ లేదు, సర్పంచ్ చేయండి, దాని కార్యకుడు కేసీఆర్ గారు ఇన్ని సౌకర్యాలు మీరు చేస్తున్నప్పుడు దయచేసి మనం చేస్తుంది అందరూ కూడా చేతులకు నమస్కారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు కానీ బీజేపీ వాళ్ళ మాటలు కానీ నమ్మి మోసపోదని విజ్ఞప్తి చేస్తూ నిర్ణయించుకుంటున్నా. జై తెలంగాణ. అందరూ చిన్న కోరిక మీకు మనకి రిజర్వ్ ఇస్తాం. ఓకేనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో వస్తున్నా
శేఖర్